गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उभया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो सांब सदाशिव शंभो शंकर शरणं मे तव चरणयुगम्। అందరికీ నమస్కారం అండి. ముందుగా ఈటీవీ అభిరుచి కిచెన్ యంత్ర ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. వెల్కమ్ టు కిచెన్ యంత్ర. ఏంటో ఈ రోజు అంటే అచ్చమైన తెలుగు అమ్మాయిలా వచ్చేసరికి ఆ ఎనర్జీ అంతా కాస్త అంటే ఎనర్జీగా ఉంటుంది, కాకపోతే అన్ని సెటిల్డ్ గా వస్తాయి మాటలన్నీ కూడా. సో ఈ రోజు శివరాత్రి అనగానే అందరూ కాస్త ఎక్సైటెడ్ గానే వెయిట్ చేస్తారు. ద రీజన్ ఉపవాసం. మెయిన్ శివరాత్రి అనగానే అందరికీ ఉపవాసం అని గుర్తొస్తుంది. సో ఉపవాసం ఎందుకు ఉంటారు ఆ రోజున అని చెప్పి పురాణాల్లో చాలా రీజన్స్ ఉన్నాయండి. సో రీజన్స్ ఎన్ని ఉన్నా కూడా ఆ ప్రతి ఒక్క కారణం కూడా నిజం. కానీ కొంతమంది ఎన్ని కారణాలు ఉన్నా ఉపవాసం ఎందుకు చేయాలి అని కొంతమంది ఆలోచించే వాళ్ళు ఉంటారు. కానీ ఒక బెస్ట్ రీజన్ అంటే ఉపవాసం ఉండడానికి కూడా ఒకటి ఉందండి. అదేంటంటే మనం ఒక రోజంతా కూడా ఉపవాసం ఉండడం వల్ల మన కడుపులో ఉన్న వేస్టేజ్ అంతా పోతుందంట. సో ఎందుకంటారు? బికాజ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం మార్నింగ్ శివరాత్రి అనగానే మనం మార్నింగ్ దీపం పెట్టిన వెంటనే ఈవినింగ్ అగైన్ 6 వరకు కూడా ఏది తినకుండా అట్లీస్ట్ వాటర్ కూడా తాగకుండా అలా వెయిట్ చేస్తూ ఉంటాము. ఈవినింగ్ 6 అవగానే మళ్ళీ దేవుడికి పూజ చేసి దీపం పెట్టి ఫ్రూట్స్ తినడం జరుగుతుంది. అందుకని శివరాత్రి అనగానే మెయిన్ మనకి ఉపవాసం ఎంత ఇమ్మీడియట్ గా గుర్తొస్తుందో ఉపవాసానికి కనెక్ట్ అవుతూ కూడా మనకి ఫ్రూట్స్ అన్నది కూడా గుర్తొస్తుంది. సో ఫ్రూట్స్ అనగానే నాకు ఇవాళ కిచెన్ యంత్రాలో ఒక వండర్ఫుల్ కిచెన్ అంటే ఫ్రూట్స్ కి రిలేటెడ్ ఒక యంత్రాన్ని మీకు పరిచయం చేయాలని నేను సిద్ధమైపోయాను. యంత్ర అంటే ఒకటే కాదండి, అంటే ఫ్రూట్స్ రకరకాలు ఉంటాయి. సో మరి రకరకాల ఫ్రూట్స్ కి తగ్గట్టు రకరకాల యంత్రాలు కూడా ఉండాలి కదా. మరి ఆ యంత్రాలన్నింటినీ కూడా ఈ రోజు నేను మీకు కిచెన్ యంత్రాలు పరిచయం చేయడానికి సిద్ధమైపోయాను. మీరు కూడా సిద్ధమైపోండి. సో ఇవాళ మన కిచెన్ యంత్రాల్లో నేను ముందుగా మీకు పరిచయం చేయబోతున్నా ఆ కిచెన్ టూల్. అంటే చెప్పాను కదా అన్ని ఫ్రూట్స్ రిలేటెడ్ ఈ రోజు చూపించబోతున్నాను. మరి మన ఫస్ట్ కిచెన్ టూలే పైనాపిల్ కటర్. ఈ రోజు నేను మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాను ఈ ఫ్రూట్ కటర్. సో ఇప్పుడు మన ఫ్రూట్ కటర్ యొక్క ఫీచర్స్ ఏంటో మీకు చూపించేస్తాను. మరి చూస్తున్నట్టయితే కంప్లీట్ గా ఒక సింగిల్ హ్యాండిల్ లా ఉంది. సో దిస్ ఈజ్ లైక్ హ్యాండిల్ అనమాట. ఈజీ టు లైక్ మనము ఫ్రూట్ ని కట్ చేయడానికి మనకి ఇలా ఉంటుంది అనమాట దీని హ్యాండ్లింగ్. అండ్ దిస్ ఈజ్ రిమూవబుల్. ఈ పైన క్యాప్ అన్నది రిమూవబుల్. సో ఈజీ టు రిమూవ్. అంటే ఏమైనా కంప్లీట్ గా ఏదైనా డస్ట్ ఉన్నా ఏదైనా క్లీన్ చేసుకోవాలనుకున్నా కూడా రిమూవ్ చేసి నీట్ గా ఇండివిజువల్ పీసెస్ కింద మనం నీట్ చేసుకొని మళ్ళీ తర్వాత ఈ హోల్స్ ద్వారా వీటిని ఇందులో ఫిక్స్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది ఈజీ టు రిమూవ్ అండ్ ఈజీ టు ఫిక్స్. అండ్ అలానే మనకి బాటమ్ లో చూసుకుంటున్నట్టయితే మనకి ట్యూబ్ ఇచ్చారు. సో ఈ ట్యూబ్ కి ఒక కంప్లీట్ గా పైప్ ఉంది. అంటే ఈ పైప్ కి ఒక బ్లేడ్స్ ఉన్నాయి అనమాట. సో ఈ బ్లేడ్స్ అండ్ అవుటర్ బ్లేడ్స్ కూడా ఉన్నాయి. సో ఈ బ్లేడ్స్ వచ్చేసి మనకి కంప్లీట్ గా రౌండ్ పీసెస్ గా కట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అవుటర్ పార్ట్ లో ఉన్న బ్లేడ్స్ వచ్చేసి మనకి కంప్లీట్ గా అవుటర్ పార్ట్ కంప్లీట్ గా బయట ఉన్న పీల్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవన్నీ మనము ఈజీగా చెప్పేసుకోవచ్చు. అండ్ చూస్తున్నట్టయితే చాలా విచిత్రంగా ఉంది. ఫస్ట్ టైమే నేను చూస్తున్నాను మన పైనాపిల్ కట్టర్. చూడడానికి చాలా కొత్తగా ఉంది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, సో దీంతో ప్రాక్టికల్ గా వర్క్ అవుతుందా అని చెప్పి మీతో పాటు ఈ రోజు నాకు కూడా చాలా బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. క్వశ్చన్ మార్క్స్ అనేది పక్కన పెడితే అఫ్ కోర్స్ అందరూ ఫాస్టింగ్ లో ఉంటాం కాబట్టి వాళ్ళ నీరసాన్ని కాస్త తగ్గించి వాళ్ళ వర్క్ ని కాస్త ఈజీ చేయడానికి ఇది మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కాబట్టి దీని వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూసేద్దాం. సో ఫస్ట్ మనం ఈ పైనాపిల్ ని ఈ పైనాపిల్ కట్టర్ తో కట్ చేసే ముందు పైనాపిల్ ఫస్ట్ ఈ అప్పర్ పార్ట్ కంప్లీట్ గా కట్ చేసేసుకోవాలి. ఓకే, సో ఇది మనం తీసేద్దాము. సో మనం అప్పర్ పార్ట్ తో పాటు
మనము డౌన్ కూడా కొంచెం పార్ట్ కట్ చేసేసుకోవాలి. ద రీజన్ మనకి గ్రిప్పింగ్కి బాగుంటుంది. నైస్. సో ఇప్పుడు మనం ఇలా ప్లేస్ చేసేసుకొని ఈ కట్టర్ని ఇలా మనం ఇన్సర్ట్ చేసి దీని స్ప్రింగ్లా తిప్పుతూ కింద వరకు తీసుకెళ్ళిపోతే మనకి రౌండ్స్ వస్తాయి. ఇది ఆల్రెడీ పీల్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం డైరెక్ట్ ఇలా అంటే కాస్త రిమూవ్ అయిపోతుంది. అండ్ మనం పీసెస్ అన్నీ కూడా హ్యాపీగా ఇలా ప్లేట్లో పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కంప్లీట్ పీసెస్ అంటే ఒక స్లైడర్లా వచ్చేసింది మనకి. కంప్లీట్ మనం ఇండివిజువల్గా పీసెస్ కట్ చేసేసుకొని స్మాల్ స్మాల్ పీసెస్ కూడా కట్ చేసేసుకోవచ్చు. సో మనకి కంప్లీట్ గా ఆల్రెడీ చెప్పాం కదా స్మాల్ బ్లేడ్ దేనికి ఉపయోగపడుతుంది అండ్ ద బిగ్గర్ వన్ అంటే పెద్ద బ్లేడ్ దేనికి ఉపయోగపడుతుంది అనుకున్నాం కదా. సో ఈ పెద్ద బ్లేడ్ త్రూ మనకి ఈ బయట కంప్లీట్ గా అవుటర్ లేయర్ ఈ పీల్ అంతా మనకు వచ్చేస్తుంది. అండ్ మనకి ఈ చిన్న బ్లేడ్ ద్వారా మనకి సెంటర్ లో ఉన్న ఈ అన్వాంటెడ్ ఈ ఫ్రూట్ కూడా పక్కన తీసేయచ్చు అనమాట ఇలా. అండ్ మనకి ఓన్లీ వాంటెడ్ ద టేస్టియస్ట్ పైనాపిల్ ఫ్రూట్ కంప్లీట్ గా ఇలా వచ్చేస్తాయి. కాకపోతే ఇలా కూడా మనం తినలేం కాబట్టి సింపుల్ గా అంటే దీని తర్వాత ప్రాసెస్ సింపులే కదా, హ్యాపీగా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకొని మనం స్టోర్ చేసేసుకోవచ్చు. ఎస్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పైనాపిల్ కటర్. ఎస్, సూపర్ గా ఉంది కదా, వెరీ నైస్ గా సింపుల్ గా మన ఈ శివరాత్రిని ఇంకా ఇంకా హ్యాపీగా ఏ విసుగు లేకుండా కాస్త ఓపిక్గా చేసుకోవాలంటే ఇలాంటి ఒక్క పైనాపిల్ కట్టర్ని మీరు కూడా కొనేసుకోండి. హ్యాపీగా ఏ ఫ్రూట్స్ అయినా కూడా, ఏ ఫ్రూట్స్ అంటే స్పెషలీ పైనాపిల్ మాత్రం అంటే టేస్టియస్ట్ ఫ్రూట్ ని మనకి ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్ ని ఈజీగా కట్ చేసుకునే వేని మీ ముందు ప్రెజెంట్ చేసేసాను. ఓకే, సో ఇప్పుడు మన కిచెన్ యంత్రాల్లో నేను మీ ముందు ప్రెజెంట్ చేయబోతున్నాను వాటర్ మిలన్ కటర్. సో ఈ వాటర్ మిలన్ కటర్ అనే కాదు, సో ఈ వాటర్ మిలన్ కటర్ తో మనం మస్క్ మిలన్ కానీ అండ్ అలానే అంటే ఏవి స్లైసెస్ గా వస్తాయో స్లైసెస్ గా వచ్చే ప్రతి ఫ్రూట్ ఆర్ ప్రతి ఏ ఫుడ్ నైనా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనము వాటర్ మిలన్ కటర్ యొక్క ఫీచర్స్ ఏంటో చూసేద్దాం. సో ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్ గా ఒక నైఫ్ లానే ఉంది. అప్పుడు కాలంలో పొలాల్ని అంటే ఎయిర్ కట్ చేయడానికి మనం యూజ్ చేస్తాం చూడండి, అలా ఉంది కదా ఇది. సో దీని యూజ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ మనకి ఇటు షార్ప్ బ్లేడ్స్ ఇచ్చారు. సో ఈ షార్ప్ బ్లేడ్స్ ని వాటర్ మిలన్ మీద మనం ఇలా పెట్టి కంప్లీట్ గా ఇలా ఒక స్లైస్ గా బయటకు తీసేసుకోవచ్చు. అంటే నేను చూపిస్తే అఫ్ కోర్స్ ఒక చిన్న డౌట్ ఉండొచ్చు మీకు ఎలా చేయాలి ఏంటి అని చెప్పి. సింపుల్ గా మనం ఒక వాటర్ మిలన్ ప్లేస్ చేసి దీనికి మనం ప్లేస్ చేసే విధం ఇలా ఉండాలి. సో ఇలా పెట్టి మనం ఇలా కట్ చేసాము అంటే ఒక స్లైస్ గా బయటకు వచ్చేస్తుంది. సో అండ్ ఈజీ టు హ్యాండిల్, నైస్. సో స్టీల్ కాబట్టి ఎన్ని ఇయర్స్ అయినా మనం స్టోర్ చేసుకుని జాగ్రత్తగా ఉంచేదాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నౌ లెట్ మీ ప్రెజెంట్ ఇన్ ప్రాక్టికల్ వే. సో ప్రాక్టికల్ వేలో ప్రెజెంట్ చేయడానికి మీ ముందుకు నేను తెచ్చేసాను వాటర్ మిలన్. సో కాదండి, అసలు ఏంటి ఈ రోజు శివరాత్రి. ఓకే, శివరాత్రి అన్నావు, అన్ని కటర్స్ ని ఇంట్రడ్యూస్ చేస్తున్నావు. ఈ రోజు శివరాత్రి ఏటో చేసుకునేది మనమే, ఉపవాసం ఉండేది మనమే, ఫ్రూట్స్ తినేది మనమే. కానీ మనం ఫ్రూట్స్ తినే ముందు దేవుడికి కూడా ప్రసాదం మనం ఇస్తాం కదా, దేవుడికి కూడా మనం ప్రసాదం నైవేద్యం పెడతాం. నైవేద్యం పెట్టినప్పుడు దేవుడిని కూడా మనం ఇంప్రెస్ చెయ్యాలి ఈ శివరాత్రి రోజు. అంటే వచ్చే గెస్ట్లని కాస్త పక్కన పెట్టేస్తే ఈ రోజు శివుడు అంటే బోలా శంకరుడికి చక్కగా మనం స్లైసెస్ అంటే ఈ కటర్స్ తో నీట్ గా వెల్ డిజైన్డ్ గా నీట్ పీసెస్ గా కట్ చేసుకొని దేవుడికి ప్రసాదంగా నైవేద్యం పెట్టేస్తే బోలా శంకరుడు కూడా ఇంప్రెస్ అయిపోయి ఆఫ్ కోర్స్ నాకు బోల్డ్ అండ్ ఇంకా ప్రోగ్రామ్స్ మీ కోరికలు కూడా ఇంకా 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 తీర్చేసి అన్ని కూడా తదాస్తు అన్నట్టుగా మీకు అన్ని ప్రసాదించేస్తారు అలా. సో ఇప్పుడు వాటర్ మిలన్ ని మనం ఎలా కట్ చేసుకోవాలి వాటర్ మిలన్ కటర్ తో ఫస్ట్ చూసుకున్నాము. డైరెక్ట్ ఇలా పెట్టి ఇలా కట్ చేయడం కాదు కాబట్టి ఫస్ట్ ఈ వాటర్ మిలన్ ని మనము 2 పీసెస్ గా కట్ చేసుకుందాం, 2 హాఫ్స్ గా కట్ చేసుకుందాము. ఎస్, ఓకే. సో ఇప్పుడు మనం కంప్లీట్ గా ఈ వాటర్ మిలన్ కట్టర్ని ఇందులో ఇలా ఇన్సర్ట్ చేస్తూ ఇలా కంప్లీట్ గా తీసుకుంటే ఇలా మనకి పీస్ గా వచ్చేస్తుంది. మనం దీన్ని ప్లేట్లో ఇలా వేసేసుకోవచ్చు.
సో చూసారు కదండి మన వాటర్ మిలన్ కట్టర్ తో పీసెస్ కూడా ఎంత చక్కగా ఎంత నీట్ గా వచ్చాయో. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ మనము ఈ రోజు మన బోలా శంకరుడు ఈశ్వరుని కూడా ఇంప్రెస్ చేయడానికి మన ఈ 2 టూల్స్ ని వండర్ఫుల్ గా నేను మీకు ప్రెజెంట్ చేసేసాను. సో ఇక్కడ చూసుకుంటే వాటర్ మిలన్ అండ్ ఇక్కడ చూసుకుంటే పైనాపిల్ రెండు సిద్ధమైపోయాయి కాబట్టి నేను శివుడికి నైవేద్యం పెట్టేస్తాను. సో ఈ ప్రాసెస్ లో మీరు కూడా దండం పెట్టేసుకుని ఉంటారు కదా, ఎందుకంటే నేను దండం పెట్టిన మీరు మొక్కినా కూడా రెండు సేమ్ కాబట్టి. వెల్ సో మళ్ళీ మీకు చూపిస్తున్నాను. దిస్ ఇస్ వాటర్ మిలన్ కటర్ అండ్ దిస్ ఇస్ పైనాపిల్ కటర్. అండ్ మనం ప్రైజెస్ చూసుకున్నా కూడా చాలా చాలా అఫోర్డబుల్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ మనకి పైనాపిల్ కటర్ వచ్చేసి అరౌండ్ 250 రూపీస్ అండ్ సేమ్ వాటర్ మిలన్ కటర్ కూడా వచ్చేసి 250 రూపీస్. అండ్ ఇవి రెండు మనకి ఎంతో చక్కగా మన అందరికి ఎంతో ఎంతో సుపరిచితమైన షాప్ దట్ ఈస్ నథింగ్ బట్ డిమా స్మార్ట్ హోమ్ సికింద్రాబాద్ లో అవైలబుల్ ఉన్నాయి. ఒకవేళ మీరు షాప్కి వెళ్ళి డైరెక్ట్ గా కొనొచ్చు, లేదు అంత టైం లేదు అంటే మీరు ఫోన్ చేసినా కూడా మీకు హోమ్ డెలివరీ ఇచ్చేస్తారు, లేదంటే ఆన్లైన్ బుకింగ్ కూడా చేసేసుకోవచ్చు. సూపర్ రైట్. సో వ్యూయర్స్ మీరు కూడా ఈ రోజు ఉపవాసం ఆఫ్ కోర్స్ ఉంటున్నారు కాబట్టి ఈ రోజు కుదిరితే ఈ రోజు ఇమీడియట్ గా వెళ్ళి తెచ్చేసుకోవచ్చు కదా హ్యాపీగా. ఈవినింగ్ కదా మనము ఫాస్టింగ్ కంప్లీట్ గా బ్రేక్ చేసి ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకొని తినేది, కాస్త ఇంట్రెస్ట్ గా ఇంకా దేవుని ఇంప్రెస్ చేయడానికి వెల్ డిజైన్ లో పీసెస్ కట్ చేసుకోవడానికి ఈ రెండు టూల్స్ తెచ్చేసుకోండి కుదిరితే. అండ్ శివరాత్రి కూడా బాగా జరుపుకోండి. మీ కోరికలన్నీ కూడా బోలా శంకర్ని కోరుకోండి, కోరికలన్నీ నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ ఈటీవీ అభిరుచి కిచెన్ యంత్ర ప్రేక్షకులందరికీ కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు. మరి ఇది ఇవాళ మన కిచెన్ యంత్ర. మరో ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ విజయ. Until then, keep smiling and keep watching ETV అభిరుచి. బాయ్. మరి ఇవాళ మన ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే ఇమీడియట్ గా youtube.com/ETV అభిరుచి or facebook.com/ETV అభిరుచికి లాగిన్ అయ్యి ఫాలో అయిపోవచ్చు.